హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వాల్. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్లో దోశ, ఇడ్లీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా అంతే ఈజీగా మిల్లెట్స్తో దోశలు, ఇడ్లీలు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. అయితే షుగర్ ఉన్నవాళ్ళు అయితే మిల్లెట్స్తో దోశలు కానీ, ఇడ్లీ కానీ చేసుకొని తినండి. అంటే అవి తినలేరు కాబట్టి మిల్లెట్స్‌తో వేరే రకమైన ఫుడ్ చేసుకొని తినలేం కాబట్టి, ఈ జనరేషన్‌కి తగ్గట్టు మిల్లెట్స్‌తో ఇడ్లీ, దోశ చేసుకొని తింటే మీ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటారు. షుగర్ లేని వాళ్ళైనా కానీ తినొచ్చండి. చాలా హెల్తీగా ఉంటాయి. ఫ్యూచర్‌లో షుగర్ అనేది రాకుండా చేస్తది. మిల్లెట్స్‌తో ఏమైనా ఫుడ్ చేసుకొని తినటం వల్ల మిల్లెట్స్ అనేది చాలా మంచిది హెల్త్‌కొచ్చేసరికి. మనం నార్మల్ దోస ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా నానపెట్టుకొని, కాకపోతే ఇక్కడ మిల్లెట్స్ అనేవి 5-8 అవర్స్ నానపెట్టుకోవాలి. అప్పుడు బాగా నానిపోయి దోస అనేది మంచిగా వస్తది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.